హలో అండి. ఇండియన్ బ్లాక్ బెర్రీతో మధుమేహానికి చెక్ పెట్టచ్చా? వంశపారంపర్యంగా వచ్చే మధుమేహాన్ని కూడా 90% నియంత్రించచ్చా? అవుననే చెప్తున్నారండి సంప్రదాయ వైద్యులు. అసలు ఇండియన్ బ్లాక్ బెర్రీ అంటే ఏంటండి? అదేనండి, ఈ సీజన్లో విరివిగా దొరుకుతాయే ఊదా నలుపు రంగుల సమ్మేళనంతో కంటికి ఇంపుగా తీపి వగరు రుచుల సమ్మేళనంతో సరికొత్త రుచితో మనకు నోరు విరిస్తా అసలు రాసులు రాసులు పోసి అమ్ముతున్నారు బళ్ళ మీద. మన చెట్లెమట పొట్లెమట కాస్తా ఉంటాయి. అదేనండి నేరేడు. అసలు ఈ నేరేడు పండు అసలు పోషకాలు కానీ ఖనిజాలు కానీ అంటే అసలు ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంది. ఈ పండ్లు మనము రోజువారీ ఆహారంలో చిన్నప్పటి నుంచి 7-8 పండ్లు తీసుకున్నా, లేకపోతే పిల్లలు 4-5 పండ్లు తినిపించినా అసలు మధుమేహం రానే రాదంట. అసలు వంశపారంపర్యంగా వచ్చిన మధుమేహాన్ని కూడా చాలా వరకు నియంత్రించవచ్చు అంటండి. దీంట్లో ఉండే జంబోలిన్ అనే రసాయనం అసలు మన ఒంట్లో అసలు ఇన్సులిన్ ప్రొడక్షన్ ప్రేరేపించి రక్తంలోకి చక్కెర విడుదల శాతాన్ని చాలా స్లో చేసిద్దంటండి. అందుకని అసలు మధుమేహాన్ని చాలా వరకు నియంత్రించవచ్చు అంట. అంతేకాకుండా అసలు మన లేడీస్లో వచ్చే హార్మోన్ అసమతుల్యత కానీ, మెనోపాల్ తర్వాత వచ్చే సమస్యలకు కానీ చాలా వాటికి అసలు అన్ని సర్వరోగ నివారణలాగా పనిచేసిద్దంటండి ఇది. అందుకే వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకున్నట్టయితే దీర్ఘకాలిక వ్యాధులకి చాలా వరకు చెక్ పెట్టచ్చు అంట. అందుకే మనకి చౌకగా దొరుకుతుంది, పుష్కలంగా దొరుకుతుంది. కానీ దీన్ని పక్కన పెట్టేయకుండా, చులకనగా చూడకుండా ఈ ఇండియన్ బ్లాక్ బెర్రీని మన ఫుడ్లో రోజువారీ ఆహారంలో భాగం చేసుకుందామా? మధుమేహానికి చెక్ పెట్టేద్దామా? థ్యాంక్ యూ.